ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు అనగానే మనకి ఒక గర్వం. ఎవరు ఇచ్చారా? ఓకే. మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేదిక మీదకి వచ్చారు. వారినందరం కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలి. మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు యొక్క పేరు ప్రపంచమంతా తెలియజేయడానికి కోసం మన నరేంద్ర మోడీ గారు వచ్చారు. వారికి అందరం స్వాగతం పలుకుదాము. అందరూ కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. భారత్ మాతా కీ అమర్ హై, అమర్ హై. गौरवनीय भारत प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारी की घन स्वागतम सुस्वागतम। हम प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी जी का स्वागत, हार्दिक स्वागत करते हैं। वी वेलकम यू टू द राइस बाउल ऑफ आंध्र प्रदेश, भीमवरम सर। नाउ वी रिक्वेस्ट అవర్ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరు సత్కారాన్ని ఇవ్వవలసిందిగా ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నాము. అంగవస్త్రంతో ఇవాళ ఆయన సత్కరిస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ 125 ఏళ్ల అల్లూరి ఆర్గనైజేషన్ కమిటీ వాళ్ళని కూడా అక్కడే ఉండవలసిందిగా కోరుతున్నాం. కిషన్ రెడ్డి గారు, Now I request మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్వాగతం సార్. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్న నేపథ్యంలో నిర్వహిస్తా ఉన్న ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకొని ఆ మహాయోధుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి
ఇక్కడికి మన భీమవరంకి వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందర్ గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకు, సోదరుడు చిరంజీవి గారికి, ఇతర పెద్దలకు, మిత్రులకు అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాను సభా అధ్యక్షుని హోదాలో. సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, అవ్వ తాతలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యాం. అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని, 125వ జయంతిని పురస్కరించుకొని, ఒక దేశాన్ని ఇంకో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్ర యోధులందరూ కూడా కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటా ఉన్న సంవత్సరం. మన స్వాతంత్రానికి ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండుతాయి. అంటే దాని అర్థం మనల్ని మనం పాలించుకోవటం ప్రారంభమై ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతా ఉంది. మన గడ్డ మీద మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, వారి రక్తాన్ని దారపోసి మన దేశానికి ఈ స్వాతంత్రాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్ర్యం అంటే అమృతంతో సమానం. ఇది ఆజాదీ కా ఈ అమృత్ అనే పదానికి అర్థం కూడా. 75 ఏళ్ల క్రితం వరకు జరిగిన మన దేశ స్వాతంత్ర సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు చూస్తే, అంటే దాదాపుగా 190 సంవత్సరాలు ఒక్కసారి తిరిగి చూస్తే, పరాయి దేశాలు, పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే అడుగులు ముందుకు వేసింది. లక్షల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి ఈరోజు మన భారతదేశం. అటువంటి మహాత్యాగమూర్తుల్లో మన గడ్డ మీద ఈ రాష్ట్రం మట్టి నుంచి, ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరే అయినా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగదనులలో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికరం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని చెప్పి ఈ సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డల, అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పాడు. ఆ సంస్కర్త భావాల పరంగా ఎన్నటికీ కూడా మరణం లేని ఓ విప్లవ వీరుడు. స్మరించుకునేందుకు, ఆ అల్లూరిని స్మరించుకునేందుకు ఈ 125వ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ ఈ రోజున మన ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. తెలుగు జాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత ఆయన ఆ మహనీయుడు, అడవి బిడ్డలకు ఆరాధ్య దైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈరోజు ఇక్కడ గొప్పగా నివాళులర్పిస్తా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి ఆయన నడియాడిన నేలకు, ఆయన నేల కొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు
మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అని అల్లూరి సీతారామరాజు జిల్లా పేరు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు ఇక్కడ ఏ రకంగా అయితే విగ్రహావిష్కరణ జరుగుతూ ఉందో అక్కడ కూడా ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాశ్య విగ్రహానికి కూడా ఆవిష్కరణ కూడా ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు కూడా సందేశం ఇచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ మహా మనిషిని తెలుగు జాతి ఎప్పటికీ కూడా మర్చిపోదు. దేశం కోసం, అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం. ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్థుడు. అతని త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో కూడా చిరకాలం నిలిచిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ, అమర్ రహే అల్లూరి సీతారామరాజు గారు, అమర్ రహే అల్లూరి సీతారామరాజు. జై హింద్. धन्यवादालंडी। अभी ये समय आ गया जिसके लिए हम सब बहुत इंतजार कर रहे हैं। श्री अल्लूरी सीतारामराजू जी का विग्रह आविष्करण का समय आ गया है। We are all witnessing the great history here today, the unveiling of Sri Alluri Sitaramaraju statue. श्री आदरणीय प्रधानमंत्री जी से हम रिक्वेस्ट करते हैं, श्री नरेंद्र मोदी जी, कि श्री अल्लूरी सीतारामराजू जी का आविष्करण हो जाए विग्रह का। ये रिमोट है और आप
Now we request Honorable Prime Minister of Independent India, Narendra Modi Garu, to address the gathering. हमारे प्रियतम प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी जी से हम निवेदन करते हैं कि वह सभा को संबोधित करें। भारत माता की भारत माता की भारत माता की मन्यम विरुडो तेलुगु जाति युग पुरुषुडु तेलुगु वीर लेवरारा దీక్షభూని సాగర స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం। इस ऐतिहासिक कार्यक्रम में हमारे साथ उपस्थित आंध्र प्रदेश के गवर्नर श्री विष्णुभूषण हरिचंदन जी, मुख्यमंत्री श्री जगन मोहन रेड्डी जी, केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगीगण, मंच पर उपस्थित अन्य सभी महानुभाव और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, आप सभी को नमस्कारम। ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గవర్నర్ గారు అయినటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, కేంద్రీయ మంత్రి మండలిలో సహచరులైనటువంటి సహచరులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నా ప్రియతమ సోదరీమణులందరికీ నా నమస్కారాలు। కూడా నిలబడి మనం అందరం కూడా చప్పట్లతో అల్లూరి సీతారామరాజు యొక్క 120వ జయంతి ఉత్సవాలకు వచ్చినటువంటి మన ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, గవర్నరీలు మన గవర్నర్ గారికి, మిగతా పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు। అందరూ చప్పట్లతో ధన్యవాదాలు